ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలానే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. 2017 నవంబర్ 6వ తారీఖు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టినటువంటి రోజు. ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని అడ్రస్ చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏ విధంగా పరిష్కరించారు, అసలు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, గ్రామ స్వరాజ్యం అంటే ఏదో మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నటువంటి స్వరాజ్యం కాదు, దాన్ని చేసి చూపించాలి మనం అనేటటువంటి ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యవస్థలు, ఆ వ్యవస్థలే ఈరోజు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయో మీరందరూ చూశారు. సో ఇప్పుడు నేను ఈ మాట్లాడటానికి, ఈ ప్రెస్ మీట్కి దానికి ఒక లింక్ ఉంది. ఎందుకు లింక్ ఉందంటే, ఇదే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, గ్రామాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్, ఇవన్నీ ఈరోజు మన కళ్ళకు ముందు కనపడతా ఉన్నాయి. ఆ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాయి. 543 సేవలు సచివాలయం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండేవి. ఎక్కడన్నా మనకి ఏదైనా సమస్య ఉందంటే ఇంటికి వాలంటీర్ వచ్చి ఆ సమస్య తెలుసుకొని సచివాలయానికి అడ్రస్ చేస్తూ, గ్రామ వార్డు సచివాలయానికి ఏదైతే వాళ్ళకి ఇమీడియట్గా సమస్యను పరిష్కరించేటటువంటి వేదికగా ఉండేవి. కానీ మనం ఇక్కడ పేపర్లో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎలా ఉందంటే, ఇది 5/1/2025 అంటే నిన్న పేపర్లో వచ్చినటువంటిది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జాకీ పత్రిక, దీని పేరు ఆంధ్రజ్యోతి. ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ను గాలికి వదిలేశారు. మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజు 5,000 మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి? పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం. నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పాం, దాన్ని కూడా పాటించట్లేదు. ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో. ఇంకో జాకీ పత్రిక 4 గంటలు 4,000 సమస్యలు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబోకి కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికి. కానీ 4 గంటలు 4,000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4,000 సమస్యలు. వీళ్ళేమో 5,000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4,000, ఇంకొకళ్ళేమో 5,000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4,000 5,000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4,000 అనుకుందాం. ఎగ్జాంపుల్, గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళు పంపించడం పాజిబుల్ అయిద్దా? రోబో కూడా ఫాస్ట్గా చదవలేడు పేజీలు. నారా లోకేష్ అలా ఫాస్ట్గా సమస్యలు తీసుకొని వినతులు తీసుకొని పంపించేశాడు. అంటే ఎంతగా జాకీలు ఎత్తుతున్నారంటే, ఎందుకు ఈ విధంగా జాకీలు ఎత్తుతున్నారని అంటే, మొన్న మోందా తుఫాను, ఈ మోందా తుఫాను ప్రభావం వల్ల 8 మంది చనిపోవటమే కాకుండా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా, ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటినే నారా లోకేష్ ఇది కూడా చూడండి, క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమన్నా మీకు భావిస్తున్నారా? ఎక్కడన్నా సమస్య వస్తే ఎక్కడికి రావాలి? అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో పరిష్కారం కావాలి. అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్తాయి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి. మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో అక్కడ సచివాలయంలో కాకపోతే నెక్స్ట్ మండల ఆఫీస్, అది కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందన నిర్వహించేది. ఆన్లైన్లో కూడా సమస్య ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు. సరే, దాన్ని ఎటు వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టినాళ్ళకి వీళ్ళ పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. సరే, వేసుకున్నారు. ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని. మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యల పరిష్కారం అయితే
మరి ఒక్క రోజులో 5,000 మంది మీ ఆఫీస్ దగ్గరికి ఎట్లా వచ్చారు అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి, ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు 5,000 మంది సమస్యలు ఉన్నాయని ఒక్క రోజు వచ్చారంటే గంటకు 1000 మంది వస్తున్నారంటే ఇంకా మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికి వదిలేసింది. లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా. మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో తీసుకోవాలి అర్జీలు, సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వం. మీ పార్టీ దగ్గరకు అందరినీ తీసుకొని వస్తున్నారంటే మీరు నడుపుతుంది ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్. మీరేం పేరుకు రియల్ టైం గవర్నెన్స్ అంటారు. రియల్ టైం గవర్నెన్స్ అంటే గంటకి 1000 సమస్యలు ఉన్నాయని చెప్పి గంటకు 1000 సమస్యలు అంట. అంటే ఈ రాష్ట్రం ఎంత సమస్యల సుడిగుండంలో ఉందనేది మీరే ఓపెన్గా చెబుతున్నటువంటి పరిస్థితి కదా. ఒకళ్ళేమో విజనరీ, డబ్బా మామూలుగా ఉండదు, అడ్మినిస్ట్రేషన్ అసలు మోందాని ఇట్లా అంటే మోందాని ఇట్లా మోచేత్తో అన్నాడు, లేదంటే అరికాలతో అన్నాడు, పక్కన తెలంగాణ మీదకి తరిమేశాడు. ఇవన్నీ మాట్లాడతారే. వికలాంగులకు సంబంధించినటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ అందట్లేదని మీ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చారంటే అంటే పెన్షన్కి సంబంధించి అంతకుముందు ఎక్కడికి వచ్చేది వినతి? సచివాలయంలోనే పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యేది. కానీ ఇప్పుడు మీకు పెన్షన్ అందట్లేదని చెప్పి ఈరోజు డైరెక్ట్గా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారని అంటే ఇంకా ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి? సో ఈ 17 నెలల్లో మీరు ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా చేయట్లా. అబ్బనకు మించి కొడుకు. అబ్బే మామూలుగా నేను సెల్ ఫోన్ కనిపెట్టా, నేను మనుషుల్ని ఈ భూమి మీద ఎట్ట బతకాలో నేనే నేర్పా, ఆ వరి అన్నం ఎలా తినాలని నేనే నేర్పించా, సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని ఆవిడ నేర్పించింది, ఇదేంటి ఐటీని నేనే కనిపెట్టా, ఏఐని నేనే కనిపెట్టా, ఇవన్నీ సోలువాగుడు వాగుతూ ఉంటాడు. సో ఆయన మించి ఈరోజు కొడుక్కి జాకీలు ఎత్తుతా ఉన్నారు ఈ 2 దినపత్రికలు. ఒకటి 4 టీవీ ఛానళ్ళు అయితే అసలు ఇంకా వాళ్ళు ఎత్తేటటువంటి జాకీలకి అదుపు లేదు. ఈయన మన క్రికెట్ చూడటానికి వెళ్ళాడు, తప్పలేదు. క్రికెట్ చూడటానికి ఎవరైనా వెళ్ళచ్చు, మనం కూడా ఒక రోజు వెళ్తాం లేదా టీవీలో చూస్తాం. ఈయనకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ భార్యని కొడుకుని తీసుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి వచ్చాడు ప్రభుత్వ ధనంతో. అదొకటి రాంగు. రెండవది వచ్చేటప్పటికి ఈయన ఏదో గెలిపించేశాడంట. ఇది భారత మహిళా క్రికెట్ టీంని ప్రపంచ కప్ గెలవడానికి నారా లోకేష్ గారు కారణం అంట, ఆయన స్ఫూర్తితో. ఇదంటే అసలు ఎలా చెప్పుకోగలుగుతారు మీరు? సిగ్గు శరవణ కొంచెమన్నా ఉందా? మామూలుగా సినిమాల్లో గచ్చిబౌలి దివాకర్ అని మనం చూసేవాళ్ళం. ఆయన గచ్చిబౌలి దివాకర్గా బ్రహ్మానందం గారు చాలా బాగా ఫేమస్. ఇప్పుడు కూడా మన గచ్చిబౌలి దివాకర్ అని కొట్టంగానే వచ్చింది యూట్యూబ్లో బ్రహ్మానందం గారు. ఇప్పుడు కరకట్ట దివాకర్ అని కొట్టంగా నారా లోకేష్ గారిది వస్తుంది. ఆయనేమో గచ్చిబౌలి దివాకర్, పాప ఆయన సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు బ్రహ్మానందం గారు. ఈయనేమో ఇప్పుడు కరకట్ట దివాకర్గా ఈయనే క్రికెట్ అందరికీ మహిళలకు ఎలా క్రికెట్ ఆడాలి, ఈయన స్టేడియంలో లేకపోతే అసలు భారతదేశం ఏదైతే మన ఇండియన్ క్రికెట్ టీం, మహిళల క్రికెట్ టీం అసలు వరల్డ్ కప్ గెలిచేదే కాదు. అందుకే నారా లోకేష్ గారు అక్కడ ఉండి ఇటు ఆఫ్ సైడ్ కొట్టాలి, లేదంటే లెగ్ సైడ్ కొట్టాలి, లేదంటే ఇదిగో ఇలా కొట్టాలి, ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొట్టాలి, ఇవన్నీ ఈయన అక్కడ నుండి ఏదైతే 11 మంది క్రికెటర్లకి, మహిళా క్రికెటర్లకి ఈయన అక్కడ స్ఫూర్తి నింపి ఎలా ఆడాలో నేర్పించి ఏదైతే క్రికెట్ కప్పు మనకు వచ్చేటట్టుగా చేశాడంట. సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనీసం సోయన్నా మీకుందా? ఇది అసలు మిమ్మల్ని అధికారంలోకి వచ్చింది దేనికి? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించమని. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సమస్యల సుడిగుండం. ఏది గ్రామాన ఈరోజు సమస్యలు కనపడతా ఉన్నాయి. లక్షలాది మంది ఈరోజు అర్జీలు మీకు వస్తున్నాయి ఇక్కడ. వీటిని పరిష్కరించకుండా ఒకళ్ళేమో క్రికెట్కి పితామహుడిలాగా ఈయన కరకట్ట దివాకర్, ఇంకో ఆయనేమో హుద్ అన్నాడంట, అరంగానే హుద్ ఎగిరిపోయిందంట, తిత్లీని తన్నేశాడు, లేదంటే మోకరిల్లింది. ఇదే అండి మనకు కావాల్సింది ఈరోజు ఈ పబ్లిసిటీ. అంటే విషయం లేనాడే ఈ పబ్లిసిటీలో ఉంటాడు. సో నిజంగా చెప్పుకునే వాళ్ళు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే వారానికి 4 రోజులు ఎక్కడైతే మా పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటారు, ఇప్పుడు మేము కూర్చున్నటువంటి పార్టీ ఆఫీస్లో, సో రోజుకు 300 మంది కలుస్తారు. ఎక్కడన్నా నేను రోజుకు 300 మంది కలుస్తున్నా అని చెప్పి ఆడన్నా పబ్లిసిటీ ఉంటుందా? అది పని చేసేవాడికి పబ్లిసిటీ ఉండదు, పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఉండదు. మీ దగ్గర పని చేసే లక్షణం లేదు, పబ్లిసిటీ చేసుకునే లక్షణం ఉంది కాబట్టి ఈ విధంగా పబ్లిసిటీతో కాలం గడుపుతా ఉన్నారు. మాలోకం లోకేష్ ఒకడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. వీళ్ళకి జాకీలు ఎత్తేటటువంటి ఆ పత్రికలు కానీ ఆ టీవీ ఛానల్ కానీ ఇకనైనా ఒక బుద్ధి తెచ్చుకొని 17 నెలలు దాటిపోయింది. ఇప్పుడు 17 నెలల్లో మీరు ఏమి పనులు చేయాలి? రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. ఇంకా టైం 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇప్పుడైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసి ఓ మంచి పేరు తెచ్చుకునేటటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటే ఆ విధంగా వ్యవహరించండి. ఈ పబ్లిసిటీ కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకోమని మాత్రం చెప్తా ఉన్నాను.